ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిక్కుల్లో పడ్డారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి వ్యవహారంలో ఎలా గట్టెక్కాలి అన్నది బోధపడక తీవ్రంగా సతమతమవుతున్నారు. పుట్ట మహేష్ మూలంగా చంద్రబాబు పూర్తిగా మునిగిపోయినట్టు కనిపిస్తోంది. డ్రగ్స్ గురించి ఇన్నాళ్లుగా చేస్తున్నటువంటి ప్రచారమంతా బూడిదలో పోసినటువంటి పన్నీరుగా మారిపోతోంది. స్వయంగా తెలుగుదేశం పార్టీ ఎంపీనే పాజిటివ్గా కొకైన్ సేవిస్తూ పట్టుబడ్డంతో చాలా పెద్ద దుమారం చెలరేగుతుంది. ఇది దేశవ్యాప్తంగా కూటమిలోనే కలవరం కలిగించే వ్యవహారంగా మారిపోతుంది. ముఖ్యంగా ఎన్డీఏ పక్షాలకు కూడా ఇది చాలా పెద్ద తలనొప్పిగా తయారైంది. ప్రస్తుతం 5 రాష్ట్రాల ఎన్నికలకి షెడ్యూల్ విడుదలైంది. ముఖ్యమైనటువంటి కీలకమైన రాష్ట్రాల్లో బీజేపీ తలపడుతోంది. ఎన్డీఏ గట్టి ఆశలతో సాగుతోంది. ఇలాంటి తరుణంలో హైదరాబాద్లో జరిగినటువంటి పరిణామాలతో ఎన్డీఏ పక్షాలకే తలవంపులు తీసుకొచ్చే వ్యవహారంగా మారిపోతుంది. అసలే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి సమయం కావడంతో పార్లమెంట్లో విపక్షాలకి ఇదొక ఆయుధంగా మారిపోయే ప్రమాదం దాపురించింది. దాంతో బీజేపీ నేతల మీద కూడా ఇప్పుడు పుట్ట మహేష్ కారణంగా చాలా పెద్ద స్థాయిలో ఒత్తిడి పెరగబోతోంది. ఇది చంద్రబాబు నాయుడికి అనేక రకాలుగా సమస్యగా మారుతోంది. పుట్ట మహేష్ తొలుత నెగిటివ్ అని రావడంతో తెలుగుదేశం పార్టీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. ఏదో రకంగా కవరప్ చేయొచ్చు అని భావించారు. అందుకు తగ్గట్టుగానే తమ అనుకూల మీడియాలో నెగిటివ్ అని ఆంధ్రజ్యోతి, అసలు ఒక ప్రజాప్రతినిధి ఎవరో ఉన్నారన్నట్టుగా ఈనాడు చాలా నామమాత్రంగా ఈ విషయాన్ని పరిమితం చేసే ప్రయత్నం చేశారు. కానీ తీరా ఆ తొలిత శాంపిల్లో యూరిన్లో పూర్తిగా వాటర్ కలిపిచ్చారు అనేటువంటి వ్యవహారం బయటపడడంతో మొత్తం పరువు గంగపాలైనట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు మరోసారి బ్లడ్ శాంపుల్లో కూడా పాజిటివ్గా తేలిందనేటువంటి ప్రకటన రావడంతో టీడీపీ నేతలు కంగు తినక తప్పని పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ఒకవైపు టీటీడీ బోర్డు చైర్మన్ బండారం బయటపడింది. మరొక వైపు రైల్వే కోడూరు ఎమ్మెల్యే వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వీటన్నిటికి తోడుగా ఇప్పుడు ఒక ఎంపీ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోవడంతో పార్టీ పరువు తీసేసినట్టయింది. ఈ తరుణంలో చంద్రబాబు ఏం చెయ్యాలి అన్న దాని మీద ఎటు పాలుపోక తీవ్రంగా సతమతమవుతున్నారు. తెలుగు డ్రగ్స్ పార్టీ టీడీపీ అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ విరుచుకుపడుతోంది. ఆ పుట్ట మహేష్ యాదవ్ మీద అనర్హత వేటు వేయాలి అని కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల డిమాండ్ చేస్తున్నారు. సిపిఎం ఇమీడియట్గా అతన్నే బాధ్యతల నుంచి తప్పించాలి, ఎంపీగా అతను కొనసాగే అర్హతే లేదు అంటూ చెబుతోంది. ఇలా వివిధ పక్షాల నుంచి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీద తీవ్రమైనటువంటి స్థాయిలో ప్రెజర్ పెరిగిపోతుంది. దీంతో ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తారు, ఎలా చేస్తారు అన్నది ముఖ్యమైనటువంటి వ్యవహారంగా మారింది. మొత్తంగా పుట్ట మహేష్ అయితే చాలా తీవ్రమైనటువంటి కష్టాల్లో కూరుకుపోవడమే కాకుండా అటు చంద్రబాబుని, ఇటు నారా లోకేష్ని, పవన్ కళ్యాణ్ని కూడా పరువు తీసేసినటువంటి పరిస్థితిగా ఈ పరిణామం కనిపిస్తోంది. దీంతో ఏదో రకంగా పుట్ట మహేష్ గట్టెక్కుతారని భావిస్తే రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబుకి ఏ తీరునా కూడా సహకరించకపోవడం చాలా పెద్ద తలనొప్పిగా మారింది. రాజకీయంగా ఇది కాంగ్రెస్కి, బీజేపీ ఏతర పక్షాలకి ఒక ఆయుధంగా కూడా మారబోతున్నటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు చాలా పెద్ద తీవ్ర స్థాయిలో సమస్యలు ఎదుర్కోక తప్పని పరిస్థితి రాబోతోంది. రేపు పార్లమెంటు ప్రారంభమైన తర్వాత విపక్షాలంతా ఈ అంశం మీదే పెద్ద స్థాయిలో రాద్ధాంతం చేస్తే ఏం సమాధానం చెప్పుకోవాలి అన్నది కూడా అంతుబట్టినటువంటి వ్యవహారంగా మారుతోంది. ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు ఢిల్లీలో జరుగుతుంటే హైదరాబాద్లో పుట్ట మహేష్ కొకైన్తో చిందులేయడం ఏంటి, అందులో మహిళల బండారం కూడా ఉండడం ఏంటి అనేటువంటి ప్రశ్న కూడా ఉదయిస్తోంది. మొత్తంగా ఈ డ్రగ్స్ ఎపిసోడ్ తెలుగుదేశం పార్టీకి అనేక రకాల సమస్యగా మారుతోంది. చాలా దీర్ఘకాలం పాటు ఇది వెంటాడబోతోంది. అన్ని రకాలుగాను చంద్రబాబుని పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోవడానికి కారణంగా ఇది తయారైనట్టుగా చెప్పాల్సి ఉంటుంది.